చాలా రోజులైంది ఎవరైనా పెళ్లి చేసుకుంటే బాగుండు. మెహందీలు, బాజాలు, సంగీతులు, ఆహా ఎంజాయ్మెంట్ ఎంత బాగుంటుంది. రోజు బోర్ కొట్టే పనులేనా, కాస్త వెడ్డింగ్ వైబ్స్ లో చిల్లై క్రౌడ్ తో కలిసిపోయి కాలాన్ని మర్చిపోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోరిక కోసం ముహూర్తాలు వచ్చేదాకా వేచి చూసే పనేమీ లేదు. మన హైదరాబాద్లోనే ఎప్పుడంటే అప్పుడు ముహూర్తాలతో సంబంధం లేకుండానే పెళ్లిల్లో జరిగే వేడుకను ఆస్వాదించే అద్భుత అవకాశం మన ముందుకొచ్చేసింది. ఈ మధ్య నగరంలో ఉత్తెత్తు పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. ముహూర్తంతో సంబంధం లేకుండానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. నగరంలో ఫేక్ వెడ్డింగ్ థీమ్ పార్టీల పేరుతో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే నగరవాసుల కోసం కొందరు ఈవెంట్ నిర్వాహకులు ఇలా హైదరాబాద్ ఫేక్ వెడ్డింగ్ థీమ్ తో పార్టీలు నిర్వహిస్తున్నారు. నిజమైన పెళ్లి జరుగుతోందా అన్నట్టు పెళ్లి వాతావరణాన్ని సృష్టించి అందులో కొత్త అనుభూతి చెందేలా వారాంతంలో పార్టీలు నిర్వహిస్తున్నారు. వేడుకలో ఆహ్వానితుల కోసం బారాత్, లైవ్ మెహందీ కార్నర్, వింటేజ్ షాదీ కార్, హల్దీ ఫోటో బూత్, నవాబీ ఫుడ్, లైవ్ కౌంటర్స్, సంగీత తరహాలో డీజే సెట్, ప్రొఫెషనల్ డీజేలు, లైవ్ ఢోల్, డ్రెస్ కోడ్, మెరిసే దుస్తుల్లో బంధువులు, బ్యాండ్ బాజా, బారాత్, సంగీత్, పసందుగా పెళ్లి విందు, వినోదం అన్నీ కలగలిపి ఒక రాత్రి వేడుకను నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వెడ్డింగ్ థీమ్ ప్రకటనలు చూసి ఆహ్వానితులంతా టికెట్ కొనుగోలు చేస్తారు. నిర్వాహకులు చెప్పిన చోటుకు వెళ్లి వేడుకకు హాజరవుతారు. పరిచయం లేని బంధువులంతా ఒక్కచోట చేరి నకిలీ పెళ్లికి పెద్దలవుతారు. మహిళలు, పురుషులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటిస్తారు. మండపం, పూల అలంకరణ, రంగురంగుల లైట్లు, వివాహ వేదికతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ గీతాలు, డీజే, లైవ్ బ్యాండ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ వేడుక కోసం ఒక్కొక్కరికి సుమారు 1500 నుంచి 3000 వరకు ఖర్చు అవుతుంది. ఒక్కో వేడుకకు 100 నుంచి 150 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. క్లబ్, హోటల్, ప్రైవేట్ వేదికల వద్ద ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, పూణే, బెంగళూరు నగరాల్లో ఉన్న పోకడ ప్రస్తుతం నగరంలోనూ విస్తరిస్తోంది. ఇతర నగరాల్లో ఈ వేడుకలు భారీ మొత్తంలో ఆదాయం సమకూరుస్తూ ఉండడంతో నగరంలోనూ విస్తరించేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.